హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న రైతు సోదరులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని తోటి రైతులకు షేర్ చేయగలరని నా యొక్క మనవి. అలాగే ఈ వీడియోలో వచ్చేసి మనము ఈ మిరపలో ఆశిస్తున్నటువంటి నల్ల తామర పురుగు, అలాగే దాంతోపాటు ఈ ఆకు కింద భాగాన ఆశిస్తున్నటువంటి ఈ ఎర్ర నల్లికి, అలాగే మనకు ఈ రెండవ స్టెప్ గ్రోత్ కోసము, అలాగే మంచి పూత పడి కనీసం ఒక 10 నుంచి 12 క్వింటాల అధిక దిగుబడి సాధించాలంటే, అలాగే దాంతోపాటు మన తోటలో ఎటువంటి ఎరుపున్నా కానీ పండాకు సమస్య ఉన్నా కానీ ఈ వీడియోలో అయితే పూర్తిగా చర్చించుకోవడం జరుగుతుంది. సో రైతులు దయచేసి మన ఈ ఛానల్ని అనగా ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థం అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడగలరని ఆశిస్తూ, ఈ వీడియోలో వచ్చేసి మనము ఈరోజు మన ఈ మిరప తోటకి ఎటువంటి మందులు అనేది స్ప్రే చేయడం జరుగుతుందో మీకు ఒకసారి మన తోట అనేది ఏ విధంగా ఉన్నదో కూడా చూపించడం జరుగుతుంది. మీరైతే మన తోటను ఒకసారి గమనించవచ్చు. తోట అనేది ఆల్రెడీ ఫస్ట్ కటింగ్ అనేది ఇంకొక వారం రోజులలో అయితే మనము చేపించడం జరుగుతుంది. సో ఒకసారి మీరు గమనించవచ్చు మన తోట మొత్తం అనేది ప్రజెంట్ ఏ విధంగా ఉన్నదో. సో మనకు ఈ మందులు అనేది స్ప్రే చేయడానికి సరిగా నడవడానికి లోపల దారి లేక మనమైతే తోటకు వాటర్ పెట్టేసి ఈ విధంగా కాలువలాగైతే మనము నడవడానికి వీలుగా ఉండేటట్టు చేసుకోవడం జరిగింది. అలాగే మీరు ఒకసారి గమనించవచ్చు, మనము ఫస్ట్ కటింగ్లో మనకు ఈ కాయలు అనేది ఏ విధంగా పడ్డదో. ఫస్ట్ మనం వేసుకున్నటువంటి రకం వచ్చేసి మహాలక్ష్మి, అలాగే బ్లేజ్ అనేది వేసుకోవడం జరిగింది. మీరు ఒకసారి గమనించవచ్చు ఎంత చిక్కటి కాపు అనేది రావడం జరిగిందో. మీరు ఏ చెట్టుకు వచ్చి చూసుకున్నా కానీ ఇదే విధంగా మనకు కాపు అనేది పడడం జరిగింది. అలాగే ఈరోజు మనము స్ప్రే చేస్తున్నటువంటి మందులు వచ్చేసి ముఖ్యంగా ఈ మిరపలో ఈ పూతలలో మనకు ఈ నల్ల తామర పురుగు అనేది కనిపిస్తుందో లేదో వీడియోలో క్లారిటీగా ఒకసారి గమనించవచ్చు. ఈ నల్ల తామర పురుగులు అనేది ఆశించి మనకు ఈ కుసలు మొత్తము మాడిపోయి, అలాగే ఈ పూతలో ఉన్నటువంటి పిప్పిను మొత్తం లాగేసి మనకు ఈ పూత అనేది కాయ అనేది బుడ్డగా మారి మనకు కాయ అనేది సైజు రాకుండా వంకరగా తిరిగి మనకు దిగుబడి అనేది చాలా తక్కువగా అనేది రావడం జరుగుతుంది. సో ఈ వీడియోలో ఈ పూతలో ఆశిస్తున్నటువంటి నల్ల తామర పురుగు, అలాగే ఈ ఆకు కింది భాగాన మనకు ఈ నల్లి అనేది ఏర్పడి మొత్తం ఈ బూడిద రంగులోకి ఈ ఆకు అనేది మారిపోవడం జరుగుతుంది. సో ఇలా ఈ ఎర్ర నల్లి అనేది ఈ ఆకు కింద భాగాన ఆశించి మనకు ఈ వస్తున్నటువంటి కొత్త గ్రోతింగ్ని, అంటే ఈ ఇగురుని మొత్తము మార్చేసి కొనలు మొత్తం మాడిపోయి మనకు తోట మొత్తం మాడిపోయినట్టు రావడం జరుగుతుంది. సో ఈ వీడియోలో ఈ నల్ల తామరకు, అలాగే ఎర్ర నల్లికి, దీంతోపాటు సెకండ్ స్టెప్ గ్రోత్ రావడానికి, అలాగే రెండవ స్టెప్ మనకు ఈ క్రాప్ సెట్టింగ్ అనేది కావడానికి ఈ వీడియోలో అయితే చర్చించుకుందాం. మిరప పూతలో ఆశిస్తున్నటువంటి నల్ల తామర పురుగును మనము కంట్రోల్ చేయడానికి ఈరోజు అయితే మనము ఈ నిచ్నో వాళ్ళది టైచి అనే ఇన్సెక్టిసైడ్ని తీసుకురావడం జరిగింది. సో ఈ టైచిలో కనుక మనము ఈ కెమికల్ కాంపోజిషన్ చూసుకున్నట్లయితే టోల్ఫెన్ పైరాడ్ అనేది మనకు 15% ఈసీ రూపంలో ఉండడం జరుగుతుంది. ఇది మనకు ఇన్సెక్టిసైడ్ గాను, అలాగే అకరిసైడ్ గాను రెండు విధాలుగా అనేది పనిచేయడం జరుగుతుంది. సో ఈ టోల్ఫెన్ పైరాడ్ అనేది ముఖ్యంగా ఈ మిరప పూతలో వస్తున్నటువంటి నల్ల తామర పురుగులను చాలా సమర్థవంతంగా నివారించడం జరుగుతుంది. అలాగే ఈ కాయతొలుచు పురుగులు, అలాగే మనకు ఈ కాయమచ్చకు అన్నిటికీ ఈ నిచ్నో వాళ్ళది టైచి అనేది చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది. సో మనమైతే 1 లీటర్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఈ 1 లీటర్ని మనము 25 నుంచి 30 ట్యాంకుల మధ్యలో మనము స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు. దీని యొక్క కాస్ట్ అనేది కూడా మనకు 2300 వరకు, 23 నుంచి 2400 వరకు 1 లీటర్ టైచి యొక్క ధర అనేది పడడం జరిగింది. అలాగే దీంతోపాటు మనకు ఈ మంచి సెకండ్ స్టెప్ గ్రోత్ రావడానికి అలాగే మనకు సెకండ్ స్టెప్ అనేది మనకు క్రాప్ సెట్టింగ్ కావడానికి మనకు కనీసం 10 నుంచి 12 క్వింటాల దిగుబడి పొందాలంటే ఈ స్క్రీన్ పైన ఉన్నటువంటి వసుధ అనే ప్రోడక్ట్ని తీసుకొచ్చి స్ప్రే చేయడం వలన మనకు అధిక ఇగురు రావడానికి ఉంటుంది. అలాగే తోట కూడా మనకు పండాకు సమస్య ఉన్నా కానీ, కాయమచ్చు ఉన్నా కానీ, ఏది ఉన్నా కానీ తోట అనేది మనకు చాలా నల్లగా అనేది రావడం జరుగుతుంది. సో ఈ చాలామంది రైతులు ఆఫ్లైన్లో దీని గురించి అడగడం జరుగుతుంది. సో ఎటువంటి ఈ వసుధ గురించి ఇన్ఫర్మేషన్ కొరకు మనకు ఈ స్క్రీన్ పైన
ఉన్నటువంటి నెంబర్కి మీరైతే కాల్ చేసి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు. అలాగే మనకు చాలా తక్కువ ధరలో అనేది ఈ వసుధ అనేది మనకు రావడం జరుగుతుంది. అలాగే ఈ టైచీతో పాటు మనము ఈరోజు స్ప్రే చేయడానికి మనకు కొద్దిగా మన మిరపలో ఈ పండాకు సమస్య అనేది వచ్చేసి మనకు ఆకులు అనేది రాల్చుకోవడం జరుగుతుంది. సో దానికోసం మనం అయితే ఈ ఇండోఫిల్ వారిది అవతార్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది ఒక సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఫంగిసైడ్. సో దీనిలో కనుక మనం ఈ కెమికల్ కంపోజిషన్ చూసుకున్నట్లయితే హెక్సాకొనజోల్ అనేది మనకు 4% ఉండడం జరుగుతుంది. అలాగే ఈ జైనిబ్ అనేది 68% డబ్ల్యూపీ వెటబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది. సో దీనిలో ఈ అవతార్లో ఏంటంటే మనకు జింకు శాతం అనేది అధికంగా ఉండడం వలన ఈ మిరపలో వస్తున్నటువంటి అన్ని రకాల పండాకు సమస్యలు, అలాగే ఈ శీలం రోగం అంటారు కదా, అంటే ఆకులు మొత్తం మనకు రాల్చుకోవడం జరుగుతుంది. సో అలాంటి వాటికి అయితే ఈ అవతార్ అనేది చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది. సో ఈ 3 కాంబినేషన్లలో మనం కనుక స్ప్రేయింగ్ అనేది చేసుకున్నట్లయితే ఎట్ ఏ టైం మనకు ఈ పూతలో వస్తున్నటువంటి నల్ల తామర పురుగులు, అలాగే మనకు ఈ ఆకు కింద భాగాన వస్తున్నటువంటి ఎర్ర నల్లిని, అలాగే ఈ పండాకు సమస్యను కూడా మనము నివారించుకోవచ్చు. అలాగే ఈ వసుధ అనేది యాడ్ చేసుకోవడం వలన మనకు సెకండ్ స్టెప్ గ్రోత్ వచ్చేసి మనకు సెకండ్ స్టెప్ క్రాప్ సెట్టింగ్ అనేది కూడా అయ్యి మంచి దిగుబడి అనేది పొందడానికి ఆస్కారం ఉంటుంది. సో మన ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తోటి రైతులకు షేర్ చేయగలరు. అలాగే ఈ వసుధ బుకింగ్స్ కొరకు ఈ కింద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు బుకింగ్ అనేది చేసుకోవచ్చు.